నమస్తే అండి అందరికీ. నేను మీకు ఈ వీడియోలో గ్రానోలా బార్ తయారీ విధానం చేసి చూపించబోతున్నాను. దీన్నే ప్రోటీన్ బార్ అని కూడా అంటారు. దీనికి గాను ముందుగా సీడ్లెస్ ఖర్జూర ఒక హాఫ్ కేజీ, అలాగే రోల్డ్ ఓట్స్ ఒక పెద్ద కప్పు, మనకు నచ్చినటువంటి సీడ్స్ నట్స్ తీసుకోవాలి. నేనైతే మీకు ఈ వీడియోలో చూపించిన నట్స్ సీడ్స్ తీసుకున్నాను. వీటన్నిటిని ముందుగా స్టవ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. పెద్ద గింజలు ఉన్నాయి కదా నట్స్, మనకి వాల్నట్స్, బాదం, క్యాజు, పిస్తా ఇవి ముందుగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సీడ్స్ యాడ్ చేసుకుందాము. ఈ స్టేజ్లో వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకుని దంచి పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి అన్నీ కలిపాను, కొంచెం కష్టమైంది వర్క్. సో ముందుగా వాటిని దంచి పెట్టుకోండి. తర్వాత ఓట్స్ విడిగా ఫ్రై చేసుకోండి. తర్వాత సీడ్లెస్ ఖర్జూరాన్ని మిక్సీ చేసి ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. టేస్ట్ కోసం పిల్లలు ఇష్టంగా తింటారు కదా, నేను డార్క్ చాక్లెట్ చిప్స్ తీసుకున్నాను. వాటిని కూడా కొన్ని కలుపుదామని ఇలాగ వీటిని నట్స్ని దంచుకొని కచ్చాపచ్చాగా, మరీ పెద్దగా ఉంటే బాగుండదు కదా, మిక్సీలో వేస్తే పౌడర్ అయిపోతుంది. సో ఇట్లా రోట్లో చిన్న చిన్న ముక్కలు అయ్యేటట్లు కట్ చేసి పక్కన పెట్టుకొని దంచుకొని ఇలాగ మనకి మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది నట్స్ది. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఖర్జూరం పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీలో ఎటువంటి ఆయిల్ వాడనవసరం లేదు మనం. ఇలా రెడీ అయిపోయింది మనకి. దీన్ని తీసుకొని ఏదైనా మౌల్డ్స్ ఉంటే మౌల్డ్స్లో కానీ, లేదా ప్లేట్స్ బాక్సెస్లో కానీ వేసుకొని దాని మీద ఎండు కొబ్బరి తురుము అయితే స్ప్రెడ్ చేశాను. పైన చాకో చిప్స్ పెట్టాను. ఇట్లా బాక్సుల్లో రెడీ చేసుకొని మూత పెట్టుకొని రెఫ్రిజిరేటర్లో ఒక 2 నుంచి 3 అవర్స్ పెట్టుకోండి. బయటికి తీసిన తర్వాత మనకి అది గట్టిగా అవుతుంది. ఖర్జూరం బేస్ ఉంది కదా, గట్టిగా అవుతుంది. ఇట్లా దాన్ని మనం చాక్తో మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే గ్రానోలా బార్స్ రెడీ అయిపోతాయి. ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ మరికొన్ని మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. నాకు ఈ మధ్య కొంచెం వీడియోస్ చేయడానికి టైం సరిపోవట్లేదు. సో ట్రై చేస్తాను ఇంకొక 2 డేస్లో మంచి వీడియో పోస్ట్ చేయడానికి. సో నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ అగైన్. నమస్తే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.